రాంపల్లి, దమ్మాయిగూడ. ఈ ప్రాంతాలను ఒక 3 ఇయర్స్ కింద చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాంతాలను చూస్తే అస్సలు గుర్తుపెట్టలేనంతగా డెవలప్ అయిపోయాయి. రాంపల్లి, దమ్మాయిగూడ ప్రాంతాల్లో 3 ఇయర్స్ కింద ప్లాట్స్ ఉండి కూడా అసలు ఇక్కడ ఏం డెవలప్‌మెంట్ అవుతది అని చెప్పి వాటిని అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ అదే రాంపల్లి ప్రాంతాన్ని చూస్తే చాలా బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? రాంపల్లి ఇప్పుడు ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది. ఎటు చూసినా హౌసెస్ కనబడుతున్నాయి. ఎటు చూసినా కన్‌స్ట్రక్షన్సే కనబడుతున్నాయి. మరి అంతలా ఈ రాంపల్లి ఏరియా జస్ట్ 2-3 ఇయర్స్‌లోనే మారిపోవడానికి గల కారణం ఏంటి? ఒకే ఒక కారణం, తక్కువ బడ్జెట్‌లో సొంతంగా ఒక ఇల్లు ఉండాలి అని కోరుకునే వాళ్ళకు ఒక డెస్టినేషన్‌గా మారింది ఈ ప్రాంతం. ఉప్పల్, బోడుప్పల్ లేదా గట్కేసర్ వరకు వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకు, లేదు అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోవడం ఇష్టం లేని వాళ్ళకు, సొంతంగా ఒక ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని అనుకునే వాళ్ళకు రాంపల్లి ప్రాంతంలో తక్కువకు ల్యాండ్స్ అండ్ హౌసెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో, డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కొంచెం ట్రావెల్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి కొంచెం ట్రావెల్ చేసినా పర్లేదు, కొంచెం దూరమైనా పర్లేదు అని చెప్పి రాంపల్లి ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్కరు అక్కడ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరిని చూసి ఇంకొకరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా చాలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, ఒక్కొక్కరుగా రావడం, ఇల్లు కట్టుకోవడం, అందులో ఉండడం స్టార్ట్ అయింది. సో, ఆటోమేటిక్‌గా జస్ట్ 2-3 ఇయర్స్‌లోనే రాంపల్లి ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. బాగా కన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి. సో, ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఆ ఏరియాలో బిజినెస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్‌గా డిమాండ్ కూడా చాలా చాలా పెరిగింది ఈ రాంపల్లి ప్రాంతంలో. సేమ్ రాంపల్లి, దమ్మాయిగూడ ప్రాంతం కూడా సేమ్ ఇలాగే బాగా డెవలప్ అయిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే గట్కేసర్ వరకు ఉన్న ఈ రాంపల్లి ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. ప్రైసెస్ చాలా చాలా పెరిగాయి. సో, ఇప్పుడు రాంపల్లిలో ఒక 3 ఇయర్స్ కింద ప్రైస్ ఎంతైతే రాంపల్లిలో ఉందో అదే ప్రైస్‌లో ఇప్పుడు వెళ్లి రాంపల్లిలో కొందామంటే కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ లోపల గాని, ఔటర్ రింగ్ రోడ్ బయట కానీ, ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో ఉండి కొంచెం మంచి కనెక్టివిటీ అంటే డైరెక్ట్‌గా రోడ్ ఫెసిలిటీ ఉన్న ఏరియా ఏదైనా సరే, ఆ ఏరియాకి వెళ్లి ఒక ప్లాట్ కొనుక్కొని ఒక మంచి ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా దాని చుట్టూ హౌసెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 3-5 ఇయర్స్‌లో మంచిగా ఒక రెసిడెన్షియల్ ఏరియాగా మారుతుంది. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కొని ఉండడం ఇష్టం లేని వాళ్ళు, ఓన్‌గా ఇండిపెండెంట్ హౌస్, ఓన్ హౌస్ ఉండాలి, ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ చేయాల్సిన పని ఇదే. కానీ ఇప్పటికిప్పుడు అక్కడ ఇల్లు లేవు, ఏం డెవలప్‌మెంట్ అవుతుంది, ఎవరు వచ్చి ఇక్కడ ఉంటారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది ఖచ్చితంగా పెరగాల్సిందే. హైదరాబాద్‌లో జనాభా అనేది పెరుగుతుంది. ఓన్ హౌస్ కొనాలనుకుంటే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా చాలా రేట్లు పెరిగిపోయాయి. అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొందామన్నా కూడా మినిమమ్ 80,00,000 నుంచి 1,00,00,000 అవుతుంది. సో, అదే 70-80 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి కొంచెం బయటికి వెళ్లి మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో. సో, అలాంటి ప్రాంతంలో ఒక ప్లాట్ కొనుక్కొని లేదంటే డైరెక్ట్‌గా విల్లాలు కన్‌స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు. లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ అమ్ముతున్నారు. సో, అట్లాంటి ఏరియాకి వెళ్లి ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారనుకోండి 70-80 లక్షలు మీకు ప్లాట్ రావడం జరుగుతుంది. ఒక మంచి హౌస్ రావడం జరుగుతుంది. సో, అట్లాంటి ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. లేదంటే ఒక మంచి ప్లాట్ కొనుక్కొని మీరే కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సేమ్ రాంపల్లి ప్రాంతం ఎలాగైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చాలా ప్రాంతాలు అలా డెవలప్ అయిన ప్రాంతాలున్నాయి. సపోజ్ విజయవాడ హైవేలో చూసుకుంటే పెద్దంబరిపేట ప్రాంతం అండ్ సాగర్ హైవేలో చూసుకున్నట్లయితే మనకు ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ప్రాంతం. ఇబ్రహీంపట్నం కంటే ముందు ఔటర్ రింగ్ రోడ్ కంటే లోపల రాగన్నగూడ, తుర్కయాంజల్ అనేది ఒకప్పుడు సిటీకి చాలా దూరం అనుకున్నారు. కానీ తుర్కయాంజల్ అండ్ రాగన్నగూడ ప్రాంతాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఓన్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేవి చాలా అవుతున్నాయి అక్కడ. సో, రాగన్నగూడ ప్రాంతం ఇప్పుడు ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది. చాలా క్లాస్ ఏరియాగా మారిపోయింది. ప్రైసెస్ కూడా చాలా చాలా హెవీగా చాలా చాలా పెరిగిపోయాయి. అండ్ అలాగే శ్రీశైలం హైవేలో చూసుకున్నట్లయితే తుక్కుగూడ, మహేశ్వరం ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా సేమ్ అలాగే అండ్ పెద్దగోల్కొండ ప్రాంతము ఇలాంటి ప్రాంతాల్లో హౌసెస్ అనేవి చాలా చాలా పెరిగిపోయాయి. అండ్ నెక్స్ట్ శంకరపల్లి, మోకిల లాంటి ప్రాంతాలు కూడా సేమ్ మనకి ఇదే కోవలోకి వస్తాయి. అక్కడ కూడా మనకు హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా చూసినట్లయితే అక్కడ చాలా రేట్లు చాలా పెరిగిపోయాయి. ఎందుకంటే ఆహ్, కోకాపేట్, నియోపోలిస్ లాంటి ప్రాంతాలకు ఆ ఏరియాస్ అనేవి చాలా దగ్గరగా ఉండడం. అండ్ షామీర్పేట్ దగ్గర తూముకుంట అనే ఏరియా కావచ్చు. ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో ఉండి ఆ టైంలో అక్కడ యాక్చువల్‌గా హౌసెస్, ఇండ్లు లేవు. కానీ ప్లాట్స్ కొనుక్కొని ఒక తక్కువ బడ్జెట్‌లో ప్లాట్స్ రావడం అక్కడ స్టార్ట్ అయ్యాయి. తక్కువ బడ్జెట్‌లో ఇల్లు రావడం అక్కడ స్టార్ట్ అయ్యాయి. సో, ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేశారో ఆటోమేటిక్‌గా హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అయ్యి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయాయి. సో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయటికైనా సరే వెళ్లి, ఔటర్ రింగ్ రోడ్ బయట కొంచెం దూరమైనా సరే వెళ్లి, రోడ్ కనెక్టివిటీ బాగున్న ఏరియాలో ఒక మంచి ప్లాట్ కొనుక్కొని, లేదంటే ఒక మంచి ఇండిపెండెంట్ ఇల్లు దొరికితే అది తీసుకొని, అక్కడి నుంచి మీరు హైదరాబాద్‌లో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడి వరకు ట్రావెల్ చేయడం అనేది బెస్ట్ థింగ్. సో,
మీరు ఇప్పటికిప్పుడు అక్కడ ఇల్లు లేదని ఆలోచించకండి. ఎందుకంటే సో ఎవరైతే ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా దాని తర్వాత హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మీకోసము ఇప్పుడు రాంపల్లికి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ బయట గట్కేసర్ ప్రాంతంలో ఏదిలాబాద్ దగ్గర మేమే ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము. ఏదిలాబాద్ దగ్గర 28 ఎకర్స్‌లో హెచ్ఎండీ అండ్ డెరాపూర్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి ఒక 5 క్రోర్ విల్లా ఉంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో అలాంటి అన్ని ఎమ్యూనిటీస్‌ని మనం దీనిలో ఇస్తున్నాము. బాక్సింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ అండ్ టెన్నిస్ కోర్ట్ అండ్ క్లబ్ హౌస్ విత్ ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ ప్లే ఏరియా అండ్ టెంపుల్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. సో ఇదేంటంటే ఒక మంచి విల్లాగా ఉంటే ఎలా ఉంటుందో, లగ్జూరియస్ విల్లాగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ప్రెజెంట్‌గా ప్లాటింగ్ చేసి ఇస్తున్నాము. 30-35 లాక్స్‌లో మీకు ప్లాట్ రావడం జరుగుతుంది. ఇంకొక 40 లాక్స్ పెట్టుకుంటే ఒక మంచి డూప్లెక్స్ విల్లా తయారవుతుంది. సో ఈ ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ప్లాట్స్ అనేవి మనకు ఎన్నికొచ్చాయి. జస్ట్ 40-45 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రైస్ చెప్పాను కదా! 35 లాక్స్‌లో మీకు ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్‌లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ ఎగ్జిట్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో రండి, చూడండి. ఇక్కడ మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి, ఒక మంచి విల్లా కావాలనుకుని కోరుకునే వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. రండి, చూడండి. మీకు నచ్చితేనే ప్లాట్ అనేది బుక్ చేసుకోండి అండ్ హౌస్ కూడా ఒక మంచి విల్లాను కూడా కన్స్ట్రక్షన్ చేసుకోండి. సో ఇలాంటి ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చాలానే ఉన్నాయి. అలాంటి ఏరియాస్‌ని ఫైండ్ ఔట్ చేయండి. రోడ్ కనెక్టివిటీ బాగుందా? వెంటనే ప్లాట్ కొనుక్కోండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా చుట్టూ ఉన్న చాలా మంది కూడా కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ అస్సలు మిస్ కాకండి. రండి, సైట్లు చూడండి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని ఏరియాలు తిరగండి. మీకంటే ఒక నాలెడ్జ్ వస్తుంది. సో రోజు రోజుకి హైదరాబాద్ చుట్టూ ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్‌ని సొంతం చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకేమైనా ఆహ్, ఆహ్, వివరాలు కావాలన్నా నాకు కాల్ చేయండి.